ఫ్రెండ్స్ నమస్తే, మీ శ్రీలహరి అండి. ఇదిగోండి కొరమేను, ఒక్కటే కొరమేను 200 అంటుంది. ఇది చక్కగా నీట్గా శుభ్రంగా మా శ్యామ్ కట్ చేసి ఇచ్చాడు. చక్కగా మంచిగా చేశాడు కదండి. చక్కగా మనం చేపల కూర చేసుకున్నాం. ముందుగా చేపల కూర వేసుకుంటాం కదండి. ఫస్ట్గా ఏం చేద్దాం, కొద్దిగా పసుపు వేసేద్దాం. ఈరోజు అంతా హడావిడిగా ఉందండి. తర్వాత కాస్తంత సాల్ట్, తర్వాత కాస్తంత కారం, దీని తర్వాత వెల్లిపాయలు, అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు మొత్తం కలిసి పేస్ట్, తర్వాత దీనికి సరిపడా ఆయిల్, తర్వాత కారం, పాత కారంలో నూనె. ఇది కారం కూడా అర్థం ఈసారి. చక్కగా దీన్ని మొత్తంగా కలిగిపుకున్నాము. ఈరోజు ఎక్కువ 2 కేజీలు వేస్తాడు కదండి. ఈసారి ఏంటంటే కొన్ని రొయ్యలు, కొంత లేబర్లు, ఒక చేప పట్టుకొని వచ్చాడండి. ఈరోజు తలపు కూరండి. ఈరోజు వాళ్ళు హ్యాపీగా, నాకు రిస్క్ అండి ఇదంతా. ఇదిగోండి ఈ విధంగా చక్కగా మొత్తం కలిసిపోయిందండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసేస్తున్నాం. ఇది కూడా చక్కగా ఈ విధంగా ఉప్పు, పసుపు, కారం, వెల్లిపాయలు పేస్ట్ అనేది వేసేస్తే పసుపు, ఉప్పు, కారం వేసి చక్కగా ఆయిల్, పాతకారం వేసుకొని ఈ విధంగా కలిపేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకొని ఒక్క పావు గంట సేపు ఉడికించుకున్నాను. ఉడికిన తర్వాత అప్పుడు మనం మసాలా పొడి వేసి తీసేసుకుందాం.